అతడు ల్యాబ్ టెక్నీషియన్, కానీ జల్సాలకు అలవాటు పడి దొంగగా మారాడు. ఉదయం పూట ఒంటరిగా వెళ్లే మహిళలు, వృద్ధులను ఫాలో అవ్వడం, ఎవరూ లేని సమయం చూసి వారి మెడలో నుంచి బంగారు గొలుసులను కొట్టుకెళ్లడం. అతడి చోర కళకు మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితి. మరి ఆ చైన్ స్నాచర్కు పోలీసులు ఎలా చెక్ పెట్టారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూద్దాం పదండి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ జిర్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ నజీబ్ ల్యాబ్ టెక్నీషియన్. ఆన్లైన్ బెట్టింగ్, గంజాయికి అలవాటు పడ్డ నజీబ్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బులు లేక దొంగతనాలు చేసేందుకు పథకం వేశాడు. రోడ్డు మీద వెళ్లే ఒంటరి మహిళలు, వృద్ధులను ఫాలో అవుతూ ఎవరూ లేని సమయంలో వారి మెడలోంచి గొలుసులను తస్కరిస్తూ పరారవుతున్నాడు. జూన్ 1న విజయనగర్ కాలనీలో చంద్రకళ అనే వృద్ధురాలు పాల ప్యాకెట్ కొనటానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తోంది. అయితే తలకు హెల్మెట్ పెట్టుకున్న నజీబ్ ఆమెను వెనకాలే ఫాలో అయ్యాడు. ఎవరూ లేని సమయం గమనించి చంద్రకళ మెడలో ఉన్న 2 తులాల గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో కింద పడేసి మరీ గొలుసును గట్టిగా లాగాడు. ఈ పెనుగులాటలో గొలుసు 2 ముక్కలుగా తెగిపోయింది. దాంతో చేతికి దొరికిన 1.4 గ్రాముల గొలుసు ముక్కను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు నజీబ్. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు నిందితుడి పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. మల్లేపల్లి ఎక్స్ రోడ్లో నజీబ్ దొంగిలించిన గొలుసును అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు హుటాహుటిన అక్కడికి వెళ్లి చాకచక్యంగా నజీబ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 1.4 గ్రాముల గొలుసును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 1 జూన్ 2025 నాడు సుమారు 7:15 ప్రాంతంలో చంద్రకళ అనే విక్టిము, ఈమెకు 60 సంవత్సరాలు, విజయనగర కాలనీ నివాసి. ఈమె పాల ప్యాకెట్ తేయడానికి బయటికి వెళ్ళి తిరిగి వస్తుంటే అక్యూజ్డ్ మహమ్మద్ నజీబ్, నేటివ్ ఆఫ్ ఆసిఫ్ నగర్ జిర్రా ఏరియా, 35 ఇయర్స్. ఇతను వచ్చేసి విజయనగర్ కాలనీ ఇదేనా అని చెప్పేసి అడిగి, తర్వాత ఆమె వెళ్తా అంటే ఆమె చేతిలో, ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ని గట్టిగా లాగుతారు. అందులో భాగంగా ఆమె ఆల్రెడీ కింద పడుతుంది. కింద పడ్డాగా కూడా వదిలిపెట్టకుండా ఆ చైన్ లాగితే 2 ముక్కలు అవుతుంది. సో మీరు చూస్తున్న ఈ 14 గ్రామ్స్ సంబంధించిన ఈ ముక్కను అతను తీసుకొని వెళ్తారు. ఒకడే ఈ అక్యూజ్డ్ బైక్ మీద వచ్చేసి బైక్ ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఆమెను ఫాలో అయ్యి తర్వాత ఆమె చైన్ తెంపేసి తీసుకెళ్లడం జరుగుతుంది.